అన్నమయ్య నడియాడిన కాలిబాటను అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ 21వ మహాపాదయాత్ర పాల్గొన్న వేల సంఖ్యలో భక్తులు. అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ ఆకేపాడు గ్రామం నుంచి ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 21వ మహా తిరుమల పాదయాత్ర ప్రారంభమై నేటికి కోడూరుకు చేరుకుంది. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకి నుంచి శ్రీ అన్నమాచార్యుల వారు రాజంపేట, కోడూరు, ఉప్పర్పల్లి, శెట్టిగుంట, కుక్కలదొడ్డి మీదుగా శేషాచల అడవుల్లో నడుచుకుంటూ తిరుమల చేరి అక్కడ స్వయంగా వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి పాదసేవను నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య నడియాడిన కాలిబాటను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చేపట్టిన ఈ పాదయాత్ర నేటికి 21వ పాదయాత్రగా నమోదైంది. ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నిర్వహించే ఈ పాదయాత్రకు విశేష స్పందన లభించడమే కాక రాజంపేట నుంచి అడుగడుగున గ్రామాన వేల సంఖ్యలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా స్థానిక గ్రామాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఈ 21వ మహాపాదయాత్రతోనైనా ప్రభుత్వం దిగివచ్చి అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయాలని లక్షల సంఖ్యలో భక్తులు రాజంపేట డివిజన్ ప్రజలు కోరుచున్నారు. అన్నమయ్య జననం తెలుగు భాష అభివృద్ధికి విశేషం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలతో జన్మించిన అన్నమయ్య స్వామివారిని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలను రచించి తన 95వ ఏట శ్రీ స్వామివారిలో ఐక్యమవడం అందరికీ తెలిసిందే. అయితే శ్రీ స్వామివారిని కీర్తిస్తూ సంకీర్తనలను రచించిన అన్నమయ్య నడియాడిన కాలుబాట అభివృద్ధి ధ్యేయంగా భావిస్తూ ఈ మహాపాదయాత్ర చేపట్టడం, ఆ మహాపాదయాత్రకు వేలు లక్షల సంఖ్యలో ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో పాటు విశేష సంఖ్యలో గోవిందమాలను ధరించి గోవింద నామాన్ని స్మరించుకుంటూ భక్తులు తరలి రావడం అనేది యుగ పురుషుడు తెలుగు వాగ్గేయకారుడు అయిన అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయడం అనేది ఎంత ముఖ్యమో ప్రభుత్వమే అర్థం చేసుకుని అన్నమయ్య నడియాడిన కాలిబాటను తక్షణమే అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కడప, రాజంపేట, కోడూరు నియోజకవర్గం నివసించే లక్షల సంఖ్యలో ప్రజలు. అయ్యా డోలు భాస్కర్ తొందరగా రావాలా, తొందరగా వచ్చినాం. సార్ ఒకసారి తాళ్లపాక గ్రామంలో దాదాపు 500 సంవత్సరాల క్రితం ఆయన జన్మించడం, అన్నమాచార్యుల వారు ఆయన తిరుమల పాదయాత్ర చేస్తూ అటవీ మార్గంలో దాదాపు వెంకటేశ్వర స్వామిపై 30,000 సంకీర్తనలు గానం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఆ సంకీర్తనతో విశ్వవ్యాప్తిగా ఆయన మహిమలను చాటి చెప్పడం జరిగింది. అలాంటి మహనీయుడు ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతం నుంచి కూడా వెంకటేశ్వర స్వామి కాలిబాట, అన్నమయ్య కాలిబాట నడిచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం
దాదాపు ఇది 21వ పాదయాత్ర. దాదాపు వేలాది మంది భక్తులు దాదాపు 100 కిలోమీటర్ల పైన నడిచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో 1 కిలోమీటర్ కూడా నడిచే పరిస్థితి లేదు. కిలోమీటర్ ఎక్కాలని ఆటో ఎక్కే పరిస్థితి. అలాంటిది ఎంత కష్టతరమైన వర్షం వచ్చినా ఏమొచ్చినా ఎండ కానీ ఏమొచ్చినా కూడా ఈ పాదయాత్ర జరుగుతూనే ఉంటుంది. దాదాపు ఎందుకంటే నమ్మకం, ఈ పాదయాత్రతో అన్నమయ్య నడిస్తే చాలామందికి మాకు సంతానం లభించింది, మా పిల్లలకి మంచి వివాహాలు జరిగాయి, మా పిల్లలు బాగా చదువుకున్నారు, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి అనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందువల్లనే ఈ మార్గంలో నడిచేదానికి భక్తులందరూ కూడా ఆసక్తి చూపుతారు. దాదాపు నిజంగా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ బాటను భక్తులకు సౌకర్యాలన్నీ కల్పించాలా, బాటను బాగా చేయాలా అని ఎప్పటి నుంచో కోరడం జరుగుతూ ఉంది. కానీ ఆ రోజుల్లో అన్నమాచార్య జన్మస్థలాన్ని దివంగత రాజశేఖర రెడ్డి గారు 108 అడుగుల విగ్రహం అయితేనేమి నిర్మించడం, అదేవిధంగా అక్కడ ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి గుడిని కూడా కట్టాలా అని ఆ రోజు నాకు చెప్పడం అన్నీ జరిగాయి. కానీ విగ్రహం నిర్మించారు. కానీ ఆయన మరణించిన తర్వాత ఎక్కడ కూడా ఒక పని కూడా జరిగిన దాఖలాలు లేవు. ఈరోజు ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ రోజు నుంచి మేము ప్రయత్నం చేస్తామంటే ఈ మధ్య సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు బోర్డు మీటింగ్లో దానికి ఆ బోర్డు మీటింగ్లో అనుకూలంగా సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానంతో అన్నమన్నాలను రెడీ చేయాలని కూడా వాళ్ళు తీర్మానించడం జరిగింది. కానీ ముఖ్యంగా వెంకటేశ్వర ఎప్పుడోసారి ఆ మార్గాన్ని భక్తుల ఇబ్బందులు లేకుండా ఆ మార్గాన్ని రెడీ చేసుకుంటాడని పూర్తిగా మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఈ మార్గంలో వేలాది మంది భక్తులందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజలకు కానీ ఆ భగవంతుల ఆశీస్సులు ఉండాలా. నడిచిన భక్తులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులు, వారి పెద్దలు అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యాలన్నీ కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.